నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూన్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ మాసంలో కొన్ని విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ విషయాల్లో అంటే ధైర్యం, పరాక్రమము, ప్రతి దాన్ని కూడా నెగిటివ్ విషయాన్ని కూడా పాజిటివ్గా ఫేస్ చేయడము, ఇలాంటి విషయాల్లో చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి, ఎవరికైనా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి పై అధికారుల నుంచి మనస్తాపము, డిసప్పాయింట్మెంట్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉండబోతోంది. ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నా కూడా ఎక్కడో తెలియని అసంతృప్తి తులారాశి వారికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిక్కులు ఈ మాసంలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ చిన్న విషయానికి చికాకు కలిగించే విధంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంచెం చిక్కులు, అడ్డంకులు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని అవరోధాలు కనిపిస్తున్నాయి. మరి ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వారికి కూడా కొన్ని అవరోధాలు ఈ మాసంలో తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా పాజిటివ్ స్టెప్ వేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని ముందుకి స్టెప్ వేయండి. అలాగే ఓవరాల్గా ఫైనాన్షియల్ కండిషన్ అన్నది పాజిటివ్గా ఉన్నా కూడా సిచ్యువేషన్స్ అన్నవి మనకి కొన్ని చిక్కులు కలిగించే విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. విద్యార్థులు కొంచెం విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహిస్తే తప్ప బెటర్ పర్ఫార్మెన్స్ కానీ, ఫ్యూచర్ అకాడమిక్లో కొద్ది పెర్ఫార్మెన్స్ విషయాల్లో మనకి అంత సాటిస్ఫైగా ఉండకపోవచ్చు. కాబట్టి శ్రద్ధ వహించడం చాలా అవసరము. ఎన్ని చిక్కులు ఉన్నా కూడా ఈ మాసంలో తులారాశి వారికి కొంత శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపంగా ఒక మాట అనేయటం లేదా చికాకు కలిగించే విధంగా ప్రవర్తించడం వల్ల మిత్రులు, బంధువులు కూడా కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ మాసంలో తులారాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించుకోవడం వల్ల ఇలాంటి చిక్కులు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి అయితే పాజిటివ్గానే ఉంది. మరి ఈ పరిహారాలన్నీ మీరు పాటించండి. స్వస్తి.